దానివల్ల దాంట్లో చదివితే చదివాం. ఇదివరకు ఏంటి మనకందరికి కనబడేటటువంటి లక్షణం, ఆడపిల్లకి ఎందుకు చదువులు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో వేయి, మధ్యలో ఆ పిల్ల ఇంట్లో వంట చేస్తూ స్కూల్కి వెళ్ళకపోయినా అడిగేది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆ 75% అటెండెన్స్ ఏదో అవసరమైతే చివరిలో మాస్టర్ మేనేజ్ వేసుకుని పరీక్ష. ఆ అమ్మాయి చదివి రాసి పాస్ అయితే, అమ్మాయిలో కసి ఉండి రాసి పాస్ అయితే నెక్స్ట్ స్టెప్. అది కూడా భారీగా ఉంటేనే. మ్యాక్సిమం ఏం జరిగేది, 10th క్లాస్ అయిపోతే ఫెయిల్ అయితే పెళ్ళి, పాస్ అయినా పెళ్ళి, లేదంటే ఇంటర్మీడియట్ అంటే పెళ్ళి. మ్యాక్సిమం ఆ రోజున బతుకులు అది. మగపిల్లల్ని మొదట్లో ప్రైవేట్ స్కూళ్ళకి, అంటే ఫస్ట్ ప్రైవేట్ స్కూళ్ళు లేవు, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళే. మగపిల్లలకు వచ్చేటప్పటికి ఆ చదువు అవసరమైతే ఆడు 4 సార్లు ఫెయిల్ అయినా చదివిచ్చేవాడు కొంతవరకు. తర్వాత ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు వచ్చాక మగపిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు పంపించడం ఒక రివాజ్గా మారింది. ఈ 10-15 సంవత్సరాల నుంచినే ఆడపిల్లల్ని కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపించడం ప్రారంభమైంది. ఇది మనం ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. ఈ ఆడపిల్లల చదువులు ఇంతమంది చదివారు ఇవాళ అంటే వాళ్ళకి పట్టలేదు. అంటే ఫ్రీగా వచ్చేదాని వాల్యూ మనకు తెలవదండి. ఫ్రీగా వచ్చేదాని, ఇప్పుడు ఇవాళ రోజున